ప్రేమ నగలు ఇచ్చిన తిరుపతితో ఇక వల్లి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. మామయ్య గారు ఆ నగలు ఇచ్చేసారా అంటే, ఇచ్చేసాను. ఏమైందమ్మా అంటే, అదే బాగా చెక్ చేసుకున్నారో లేదో అనేసి అంటే, అసలు వాళ్ళ ఆ నగల మీద నీ ఇంట్రెస్ట్ ఏంటమ్మా నాకు అర్థం కావటం లేదు. వాళ్ళు ప్రేమ ఇచ్చింది నేను వాళ్ళకి ఇచ్చేసాను. అన్నీ చెక్ చేసుకున్నారు అంటే, ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్నారు కదా మామయ్య గారు అనేసి అంటుంది. అసలు ఈ బాధ ఏంటమ్మా నాకు అర్థం కావట్లేదు. చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకున్న తర్వాతే ఇదంతా అయ్యింది అంటే, అది కాదు మామయ్య గారు, మళ్ళీ ఏమైనా గొడవ జరుగుతుందేమో అని అంటే, ఏం జరగదులే, అంతా చెక్ చేసుకున్నారు, అంతా ఓకే అయిపోయింది, దాని గురించి టెన్షన్ పడవలసిన అవసరమే లేదంటే, అది కాదు మామయ్య గారు, 1, 2 సార్లు చెక్ చేసుకున్నారా, అన్ని నగలు ఉన్నాయంటారా, ఏ నగలు తప్పుకోలేదు కదా, నగలన్నీ బాగానే ఉన్నాయి కదా అని వల్లి అంటుంది. అసలు ఆ బాధ ఏంటో నాకు అసలు అర్థం కావటం లేదమ్మా, ఎందుకు పదే పదే నగల గురించి నీకు అంత ఇంట్రెస్టు, అసలు ఏమైంది, ఏం కావాలి నీకు, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అని అంటే, అది కాదు బాబాయ్ గారు, నేను ఏదంటున్నానంటే మీకు అర్థం కావట్లేదు, మళ్ళీ ఎందుకు దాని గురించి అనవసరంగా ఇష్యూస్ ఫస్ట్ మొదటి నుంచి మనకే వాళ్ళకి పడటం లేదు కదా అని వల్లి అంటుంది. అదేం లేదు, వాళ్ళంతా హ్యాపీస్ అయిపోయారు, నగలన్నీ చెక్ చేసుకున్నారు, ఏ ప్రాబ్లం లేదు అని అంటే, వల్లి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్మయ్య, అయితే నా గిల్ట్ నగలు కలిపేశాను, వాళ్ళకి డౌట్ రాలేదన్నమాట ప్రేమ నగల్లో అనేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అమ్మయ్య అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఎదురుగా ప్రేమ కనిపిస్తూ ఉంటుంది చేతులు కట్టుకొని. ఒక్కసారిగా అక్కడ ప్రేమను చూసి వల్లి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నీ ప్రవర్తన నాకు డౌట్గా ఉంది అంటే, ఏంటి డౌట్ పడడం ఏంటి, నేనేం చేశాను, అయినా నన్ను అలా దొంగకోళ్ళు చూసినట్టు చూస్తున్నావేంటి, ఏదో దొంగోడు చూసినట్టు అంటే, లేదు నగలు నావి, నీ ఏ పెత్తనం ఏంటి, నువ్వెందుకు 10 సార్లు వాళ్ళని ఎన్నిసార్లు అడుగుతున్నావు అనేసి ప్రేమ అంటుంది. నేను అడగడం ఏంటి, ఇంటి పెద్ద కోడల్ని ఆ మాత్రం బాధ్యత ఉండదేంటి, మళ్ళీ మాటకు తగులు అవుతున్నాయి, తగులు అవ్వకుండా చూసుకోవాల్సింది నేనే కదంటే, ఏంటి నువ్వు చూసుకునేది, నగలు నావి, బాధ్యత నాది, నేను ఇచ్చింది ఏంది, నేను ఇచ్చాను వాళ్ళు తీసుకున్నారు, మధ్యలో నీకేంటి అంటే, నాకేంటి అంటావేంటి, చెప్పాను కదా నేను ఇంటి పెద్ద కోడళ్ళని, అన్నీ చూసుకోవాల్సింది నేనే అనేసి అంటుంది వల్లి. నా నగల మీద నీ పెత్తనం ఏంటి, నగల గురించి పదే పదే తీసుకున్నారా లేదా, చెక్ చేసుకున్నారా లేదా అని అడగడం నీకు అవసరం అని చెప్పు, అసలు నీ పెత్తనం ఏంటి మధ్యలో అని అంటే, నేనేమి గుచ్చి అడగటం లేదు, గిచ్చి అడగటం లేదు, ఏదో నార్మల్గా అడిగాను, ఇంటి పెద్ద కోడలకి నాకు ఆ బాధ్యత ఉంది, అసలు ఈ రోజుల్లో మంచి వాళ్ళకి రోజులే కాదబ్బా, అసలు మంచికి ఇదే లేదు అని చెప్పి అక్కడ నుండి వల్లి వెళ్ళిపోతూ ఉంటే, ఈ క్యారెక్టర్ ఎందుకో నాకు డౌట్గానే ఉంది, ఏదో చేస్తుంది, అది అర్థం కావటం లేదు, దీనిని కనిపెట్టుకుని ఉండాలి అని వెళ్తున్న వల్లి వైపే చూస్తూ ప్రేమ అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక నర్మద అయితే సాగర్ గదిలోనికి వెళ్ళేసరికి తను ఒక దగ్గర కూర్చొని మౌనంగా చూస్తూ ఉంటాడు. అలా చూసిన నర్మద చాలా బాధపడుతూ ఉంటుంది. సాగర్ని దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకుంటూ పోతూ ఉంటే, ఇక అక్కడ నుండి సాగర్ అయితే వెళ్ళబోతూ ఉంటాడు. అది చూసి నర్మద అయితే సాగర్ చేయి పట్టుకొని ఆపుతూ ఉంటుంది. ఇక అయినా కూడా సాగర్ మాట్లాడు అటు ఇటు చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అది మరింత బాధగా అనిపిస్తూ ఉంటుంది నర్మదకి. నర్మద అలా చూస్తూ ఉండగానే ఇక సాగర్ అయితే తన చేతిని విడిపించుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, ప్లీజ్ సాగర్ నన్ను క్షమించు, ఇంట్లో అత్తయ్య వాళ్ళు ఎవరు నువ్వు కూడా మాట్లాడకపోతే నాకు చాలా కష్టంగా ఉంది, ప్లీజ్ సాగర్ నన్ను అర్థం చేసుకో, ఒక్కసారికి నా తప్పును క్షమించు, నీకు తెలుసు కదా నేను అసలు అబద్ధాలు చెప్పరని, ప్రాణం పోయినా అబద్ధం ఆడినని నీకు తెలుసు కదా, నన్ను ఒక్క విషయంలో క్షమించు సాగర్ అనేసి ఏడుస్తూ ఉంటుంది సాగర్ భుజం పైన వాలి. అయినా కూడా మీకు యొక్క చిన్న విషయానికే మేమందరం మాట్లాడకపోతేనే 2 రోజులు మీకు ఇంత కష్టంగా ఉంటే, రోడ్డుపై మా నాన్న చట్టుగా చింపి అవమానం జరిగేటట్టు చేశారు, మా నాన్న జీవితంలో ఎప్పుడు కూడా ఇంత బాధపడలేదు, అది మాకు ఎంత కష్టంగా ఉంటుంది, ఎవరో బయట వాళ్ళు వచ్చి మా నాన్నని అంత అవమానిస్తే మాకు ఎంత కష్టంగా ఉంటుంది చెప్పు, మీకు నేను మాట్లాడకపోతేనే మీకు ఎంత కష్టంగా ఉంది, మా నాన్న జరిగిన అవమానానికి కారణం నువ్వని తెలిసిన తర్వాత నేను ఎంత బాధపడుతున్నానో నీకేం తెలుస్తుంది నర్మదా అనేసి సాగర్ మాట్లాడుతూ ఉంటాడు. అవును నా వల్ల తప్పు జరుగుతుంది, నన్ను క్షమించవచ్చు కదా అంటే, సాగర్ అయితే నర్మద మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతున్న సాగర్ని చూసి నర్మద అయితే అలాగే బాధపడుతూ బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. మరొక పక్క వల్లి అయితే వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆ విషయం ఆనందరావు అయితే భాగ్యం చెప్పేసరికి, అమ్ముడు ఫోన్ చేస్తే ఇంకా అలా చూస్తావేంటి ఇవ్వు అనేసి ఫోన్ తీసుకుని, హలో అమ్ముడు ఏమైంది, నీకోసం నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా, నువ్వు అసలు విషయం చెప్పే వరకు నాకు టెన్షన్గానే ఉంటుంది అనేసి ఇక వల్లి వాళ్ళ అమ్మ అంటూ ఉంటే, అమ్మ నీ గుడ్ న్యూసే అమ్మ, వాళ్ళు నగలు తీసుకున్నారు, వాళ్ళకి ఏమాత్రము డౌట్ రాలేదు అంటే, నేను చెప్పినట్టుగానే నగలు కలిపేశావు కదా అంటే, అమ్మ నువ్వు చెప్పినట్టుగానే నగలు కలిపేశాను, వాళ్ళకి ఎటువంటి డౌట్ రాలేదు, నీకు ఇంకొక గుడ్ న్యూస్ చెప్పాలి అమ్మ అనేసి ఇక వల్లి అయితే భాగ్యంతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి గుడ్ న్యూస్ అని భాగ్యం అడిగేసరికి, మా అత్తయ్య ముద్దుల 2 కోడళ్ళతో ఇప్పుడు మాట్లాడటం లేదు, అసలు చెదిరించుకుంటుంది తెలుసా అని జరిగిందంతా చెప్తూ ఉంటుంది. అవును, ప్రేమను నర్మదాని కనీసం మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళిద్దరూ
ఇక మాట్లాడడానికి ప్రయత్నించిన మా అత్తయ్య చేదరించుకుని అసహించుకుంటుంది. ఇదంతా వింటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా అమ్మ. ఈ ఇల్లంతా నా గుప్పిట్లో ఉన్నంత అంత హ్యాపీగా ఉంది. ఈ ఇల్లంతా నా సొంతం అయిపోయినంత సంతోషంగా ఉంది. అంటే గుప్పిట్లో పెట్టుకోవడం ఇప్పుడు కాదే, ఇంకా ఈ అవకాశాన్ని నువ్వు ఆసరాగా తీసుకొని ఈ ఇంటిని నువ్వు గుప్పిట్లో నీ పేరు మీదకి మార్చుకోవాలి. మీ అత్తయ్య బాలాశంకర్ లాంటిది. ఎప్పుడైనా ఇద్దరు కోడల మీద ప్రేమ ఎక్కువ అట్టే కరిగిపోవచ్చు. నువ్వు అవకాశం ఇవ్వకుండా ఒక ప్లాన్ చెప్తాను, దాన్ని ఫాలో అయిపో. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. నీ మాటే చెల్లుతుంది. అంటే ఏంటి అమ్మ చెప్పు అని అడుగుతుంది వల్లి. అప్పుడు భాగ్యం అయితే తన ప్లాన్ చెప్తూ ఉంటే పక్కన ఉన్న ఆనందరావు అయితే షాక్ అవుతూ ఉంటాడు. నేను చెప్పిన ప్లాన్ అర్థమైంది కదమ్మీ అంటే, అమ్మ బాగా అర్థమైంది అని అంటుంది వల్లి. ఇక సరే, నువ్వు ఎప్పుడు కూడా మీ అత్తయ్యని ఈ కోపం నుండి చేజారినవ్వకు. మళ్ళీ కోపం తగ్గిపోతే ఇద్దరు కోడళ్ళు క్షమించడంలో క్షణకాలం పాటు మీ అత్తయ్యకి పట్టదు. అంత లోపలే నువ్వు ఈ ప్లాన్ అయితే అమలు చేయాలి. అమలు చేసిన తర్వాత అందరూ కూడా నీ ఇంటిని నీ గుప్పెట్లో పెట్టుకోవచ్చు. నువ్వు మీ అత్తకి కోపం కరిగే ఛాన్స్ అయితే అసలు ఇవ్వకు అని చెప్పి భాగ్యం అయితే అంటుంది. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తాను అని చెప్పి ఇక వల్లి అయితే ఫోన్ పెట్టేసింది. మరొక పక్క, ఏంటే భాగ్యం, అమ్మాయికి అలాంటి ప్లాన్ ఇచ్చావు, చాలా డేంజరస్ ప్లాన్ చెప్పావు తెలుసా అని అంటే, అవును, ఇవి దెబ్బతో అమ్మి వాళ్ళ ఇంట్లో అందరూ తన గుప్పెట్లోకి వస్తారు, లేకపోతే వాళ్ళందరూ అట్లా ఎలా సాగనిస్తాను అని అంటుంది. దాంతో ఆనందరావు అలాగే భార్య వైపు చూస్తూ ఉంటాడు. ప్రేమ ధీరజ్ అన్న మాటకు ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ధీరజ్ అన్న మాటలు పదే పదే తలుచుకుంటూ బాధపడుతూ బీఎస్సీ రాయడానికి ఎంట్రన్స్ ఫామ్ అయితే తెస్తూ, ఇది అప్లై చేసి నీకోసం ఒకటి తెచ్చాను తెలుసా, నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో, నీ లైఫ్లో నీ గోల్ రీచ్ అవ్వబోతున్నావు, ప్లీజ్ ఈ ఫామ్ ఫిలప్ చేసి నువ్వు నీ గోల్ని నువ్వు ఇదో రీచ్ అవ్వు అని చెప్తూ ఉంటాడు. చాలా సంతోషంగా ఆ ఫామ్ తీసుకొని మొక్కలు చింపేస్తుంది ప్రేమ. చూసి ఏం చేస్తున్నావే అని ఫామ్ తీసుకోబోతూ ఉండగా అప్పటికే చింపేస్తుంది. ఏం చేస్తావే, పిచ్చిగానే పట్టిందా, నీ గోల్ ఇది, ఎందుకు ఎంత పిచ్చి పని చేసావు అని ధీరజ్ కోప్పడుతూ ఉంటే, నా గోల్ ఏమి వద్దు అనేసి చిరాకు పడుతూ ఉంటుంది. నేను అన్న మాటలకు నువ్వు బాధపడుతూ నీ గోల్ని నువ్వు దూరం చేసుకోకు అంటే ఇరిటేషన్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ప్రేమ అయితే ధీరజ్ మాటలకు సమాధానం చెప్పలేక, నా గోల్ వేరు, నా లక్ష్యం వేరు, నాకు కావాల్సి అనుకున్నది ఇది కాదు అని చెప్పి అక్కడ నుండి విసిరిగా వెళ్ళిపోతూ ఉంటే ప్రేమ మాటలకు ధీరజ్ కూడా చాలా ఫీల్ అవుతూ ఇరిటేషన్ పడుతూ ఉంటాడు. ప్రేమ అయితే ఒక దగ్గర కూర్చొని ధీరజ్ అన్న మాటలకు బాధపడుతూ ఉంటే ధీరజ్ కూడా బాధపడుతూ ఉంటాడు. ఇక భాగ్యం చెప్పిన ప్లాన్ ప్రకారం వల్లి ఫాలో అవుతూ తన బట్టలన్నీ ప్యాక్ చేస్తూ ఉంటుంది. వర్క్ చేస్తూ ఉన్న సంతోషం సడన్గా వల్లి బట్టలు ప్యాక్ చేస్తూ ఉండడం చూసి, ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నా అంటే, నా పుట్టింటికి వెళ్ళిపోతున్నా అంటే, ఏమైంది అసలు చెప్పు, ఏం జరిగిందో ఉంటే ఇక వల్లి అయితే ఏమి సమాధానం చెప్పకుండా బ్యాగ్ పట్టుకొని ఇక బయటకు నడవబోతూ ఉంటుంది. ఏం చేస్తావో, ఏం జరిగిందో చెప్తే కదా ఏదో ఒకటి చేసేదానికి, ఇలా పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటి అనేసి చందు అడుగుతున్నా కూడా సమాధానం చెప్పకుండా ఉంటుంది. అక్కడ ల్యాప్టాప్ వర్క్ చేయాలో తిని వెనకాల పడాలో తెలియక ఇక వల్లి వెనకాల వెళ్తూ తనను బతిమాలుతూ ఉంటాడు. అటువైపు వెళ్తూ ఉన్న రామరాజు అలా పెద్ద కోడలుతో ఉన్న కొడుకుని చూసి సడన్గా కోడలు ఎక్కడికి వెళ్తుందని తన దగ్గరికి వస్తూ ఉంటే వాళ్ళ నాన్నని చూసిన చందు కూడా మౌనంగా ఉండిపోతూ ఉంటాడు. ఇక పెద్ద కోడలు బ్యాగ్తో సహా అక్కడ ఉండడం చూసి ఇక రామరాజు కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక ఇంట్లో అందరూ కూడా వస్తూ ఉంటారు. ఇక అందరినీ చూసి రామరాజు అయితే మళ్ళీ వల్లి వైపు చూస్తూ అసలు ఏం జరిగింది ఏంటి అనేసి ఆలోచిస్తూ ఉంటారు. ప్రేమ నర్మదా కూడా మళ్ళీ ఏం నాటకం మొదలెడుతుందా అని ఆలోచిస్తూ ఉంటే, ఏమైందమ్మా, ఎందుకు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అనేసి రామరాజు అయితే వల్లిని అడుగుతూ ఉంటాడు. ఇక వల్లి అయితే, నేను ఇక్కడ ఉండలేను మామయ్య గారు, ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేను అని చెప్తుంది. అందరూ కూడా షాక్ అవుతారు ఆ విషయానికి. వల్లి మాట్లాడిన మాటలకు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావమ్మా, ఇక్కడ ఎవరైనా నిన్ను ఏమైనా అన్నారా, చందు ఏమన్నావు రతని, ఇలా పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటి, తనని ఏమన్నావు చెప్పు అని రామరాజు అయితే గట్టిగా చందుని నిలదీస్తూ ఉంటే, నాన్న నేనేమీ అనలేదు, తనే ఎందుకు వెళ్ళిపోతుంది, నాకు ఒక మాట కూడా చెప్పడం లేదు, అడుగుతూ ఉంటే చెమ్మ ఒక మాట కూడా చెప్పకుండా అలా వెళ్ళిపోతుంది, నాకు కూడా ఎందుకు వెళ్ళిపోతుందో నేనేం అనలేదు నాన్న అనేసి ఇక చందు చెప్తూ ఉండేసరికి, అసలు ఏమైందమ్మా, ఏమైందో తెలియకుండా అలా ఎలా వెళ్తావు చెప్పు, ఏమైందో చెప్పు, నేను నీకు ఎందుకు వెళ్తున్నావో కారణం చెప్పమ్మా అని రామరాజు అడుగుతూ ఉంటాడు. దాంతో వల్లి అయితే ఇక చెప్తూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న వేదవతితో పాటు నర్మద అలాగే ప్రేమ అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక ప్రేమ వాళ్ళైతే అలాగే చూస్తూ ఉండిపోతారు వల్లి నాటకాలని. ఇది రోజు ఎపిసోడ్. లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.